ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి వినాయక స్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. వినాయక స్వామి ఆలయంలోని శివాలయం గర్భగుడి నుండి సుమారు 9 కిలోల శివపార్వతుల పంచలోహ విగ్రహాలను మాయమైనట్లు ఈవో నరేందర్ రెడ్డి చెప్పారు. ఈ విషయం ఆలయం పూజారి నవీన్ తనకు తెలపడంతో ఆలయం అంతా పరిశీలించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. పోలీసులు ఆలయంలోని సీసీ ఫుటేజ్ చూసి ఎంక్వైరీ కోసం హార్డ్ డిస్క్లు తీసుకువెళ్లారని చెప్పారు. రోజు ఉదయం కూడా విగ్రహాలు ఉన్నాయని, తాను వెళ్ళి అల్పాహారం చేసి వచ్చి చూసేసరికి అవి కనిపించలేదని పూజారి నవీన్ తెలిపారు. ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని అన్నారు. పరిశీలించగా శివ విగ్రహాలు కనబడలేదు. రెండింటి వెయిట్ వచ్చేసి దాదాపుగా 9 కిలోలు ఉంటుంది. అవి మనము శివపార్వత కళ్యాణానికి వాటికి ఉత్సవ విగ్రహాలు కాబట్టి అవి కళ్యాణానికి ఉపయోగిస్తాము. అవి వెంబడే చూస్తే ఆలయంలో కనబడలేదు. వెంబడే ఏం చేశామంటే పోలీస్ స్టేషన్కు లెటర్ రాసేసి ఎస్ఐ గారిని సిఐ గారిని కలిసాము. వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆలయంలోకి వచ్చేసి మొత్తం వెరిఫై చేసేసుకొని సీసీ కెమెరాల డీవీఆర్ వాళ్ళు తీసుకెళ్లారు పరిశీలిద్దామని. ఎఫ్ఐఆర్ అదే రోజు బుక్ చేశారు. సీసీ కెమెరాల ఇంకా వాళ్ళంటే వాళ్ళు సెర్చ్ చేస్తున్నారండి యాక్చువల్లీ. మళ్ళీ నేను సండే వచ్చి కూడా పోలీసు వాళ్ళు వచ్చేసి కూడా ఆలయంకి ఎదురుగా ఉన్న హాస్టల్స్ ఇండస్ట్రీలో వాళ్ళ సీసీ కెమెరాలు కూడా బయట ఉన్నాయి. అవి కూడా వాళ్ళు పరిశీలించి వెళ్ళారు. తొందరలోనే నిందితులను పట్టుకుంటామని కూడా చెప్తున్నారు. ఉదయం 9:30 10 గంటల ప్రాంతాన ఒక అభిషేకం చేశాము. భక్తులు టికెట్లు తీసుకొని వస్తే అభిషేకం చేశాను. తీర్థప్రసాదాలు ఇచ్చి తర్వాత వాళ్ళు భక్తులు వెళ్ళిపోయారు. నేను టిఫిన్ చేసుకొని వచ్చి మళ్ళీ చూసుకునే లోపలనే నాకు కనిపించలేదు. ఏం వేయలేదు. తర్వాత మేము బయటకు వచ్చి తర్వాత మా అర్చకులను అందరిని అడిగినాం. ఎవరు తీశారు ఏంటని తెలుసుకొని మళ్ళీ తర్వాత మా ఈవో గారికి ఫోన్ చేయడం జరిగింది. సాయంత్రం 5:40కి అట్లా ఫోన్ చేసి మా ఈవో సార్కి ఫోన్ చేసి చెప్తే ఆయన వచ్చేసి ఆయన వెంబడే పోలీసు వాళ్ళకి కాపీ పెట్టుకున్నాడు. తర్వాత వచ్చేసి పోలీసు వాళ్ళు వచ్చి చూసుకుంటారు.